చాలా ఘోరం ఉంటుంది. కానీ దాని తగ్గట్టే వాళ్ళు చెప్పారు కదా ఫైట్స్ కూడా జస్టిఫై అవుతుందని. మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. నన్ను అడిగితే మూవీలో హైలైట్ నాని మొత్తం. బీజిఎం చాలా బాగా కొట్టాడు. మిక్కీ జమీర్ చాలా బాగా కొట్టాడు బీజిఎం. ఇది మారిపోతాడు. నెక్స్ట్ ప్యారడైస్ ఉందిగా, మొత్తం ఇంకా చూసుకోకర్లే. నాని ఎక్కడికో వెళ్ళిపోతాడు. లేదన్నా, లేదు అలాంటిదేం లేదు. ఫ్యామిలీ చూడొచ్చు అన్న. ఉంది, వల్గర్ ఉంది, బట్ ఫన్, అది ఫన్ గానే ఉంటుంది తప్ప ఓవరాల్ మూవీ జస్ట్ నాని క్యారెక్టరైజేషన్ హైలైట్ ఇందులో. మైండ్ పోతుంది యాక్షన్ సీక్వెన్సెస్. మీరు ట్రైలర్లో మీకు చూసి ఏమనిపించింది? దానికి డబల్ ఉంది బేసిక్గా వచ్చింది. నేను స్పాయిలర్ ఇవ్వాలనుకోవట్లే, ఆల్రెడీ బయటికి తెలిసిన న్యూసే అది. అదే వస్తుంది లాస్ట్లో. హిట్ 3 మూవీ ఎలా ఉందన్న? సూపర్ అన్న, నెక్స్ట్ లెవెల్ అది. హిట్ 1 హిట్ 2 కంటే ఇది బాగుందంటారా? 100% దానికన్నా ట్రిపుల్ ఉంది ఇది. సో హైలైట్స్ ఏంటి సినిమాలో అసలు? లాస్ట్ మినిమం సెకండ్ హాఫ్ పార్ట్ వచ్చిన తర్వాత సెకండ్ హాఫ్ పార్ట్లో లాస్ట్ ఒక 40 మినిట్స్ నెక్స్ట్ ఇచ్చి పడింది అంతే. బీజిఎం నెక్స్ట్ లెవెల్ అన్న, నెక్స్ట్ లెవెల్ బీజిఎం అది. సూపర్. శ్రీనిధి గారి ఒక ఫైట్ ఉంటుంది, అది నెక్స్ట్ లెవెల్ అది. స్క్రీన్ ప్లే అయితే సూపర్ బాగుంది అన్న. అది అసలు నెక్స్ట్ లెవెల్ అన్న. యాక్షన్ సీన్స్ మెయిన్. నెక్స్ట్ వచ్చేదే యాక్షన్ సీన్స్ కోసం వస్తుంది అంతే. యానిమల్ తర్వాత వచ్చేది ఇదే అనుకోండి అంతే. 4.5. ఇది ఫస్ట్ హాఫ్ వరకు అనిపిస్తుంది, బట్ ఒక్క మూవీతో 3 మూవీస్ ఫీలింగ్ వచ్చింది. నేను కంపేర్ చేయను, ఆ సినిమాలా ఉంది ఈ సినిమాలా ఉంది అని కంపేర్ చేయము. బట్ థింగ్ ఈజ్, మనకి ఇట్టు సీక్వెల్తో పాటు ట్రావెల్ అవుతూ ఉంటే మధ్యలో కేజీఎఫ్ గుర్తుకొస్తుంది. ఎండింగ్ ఫైట్ సీక్వెన్సెస్ చూస్తే ఇద్దరు హీరోలు కలిసి ఫైట్ చేస్తుంటే RRR గుర్తుకొస్తుంది. బట్ ఎండింగ్ బాగుంది. మనకు సినిమాకి మెయిన్ బూస్టప్ ఇచ్చింది మాత్రం క్లైమాక్స్. అడవిశేషి గారు నాని గారు కలిసి ఫైట్ చేసేది చాలా సినిమాకి బూస్ట్ వచ్చింది. ఓవరాల్గా బాగుంది. బట్ దీంట్లో నాని ఒక్కరే కనిపిస్తారు. నేషనల్ స్టార్ నాని పోయి వైల్డ్ స్టార్ నాని అయ్యే ఛాన్స్ ఉంది సినిమాతో. ఫ్యామిలీ ఆడియన్స్ చూడకూడదు అంటే సినిమా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 100% వెళ్ళొచ్చండి మూవీకి. బట్ నేను రికమెండ్ చేస్తాను. సినిమా అయితే బాగానే ఉంది. నాకు ఎందుకో కేజీఎఫ్తో ట్రావెల్ అవుతున్న ఫీలింగ్ వచ్చింది. ఇద్దరు హీరోలు కలిసి ఫైట్ చేస్తుండే RRR అయితే 100%గా గుర్తుకొచ్చింది. కంపారిజన్ అని కాదు, ఐ ఫీల్ ఇట్, నేను ఓన్గా ఫీల్ అయ్యాను. బట్ ఓకే, మ్యూజిక్ ఓకే అండి, బాగానే ఉంది. రైట్, థ్యాంక్ యూ. యానిమల్ అయితే మనకి లాస్ట్ ఒక 5 మినిట్స్ ఉంటుంది, ఇక్కడ మాత్రం లాస్ట్ 30 మినిట్స్ ఉంటుంది. అంత లెవెల్లో అసలు మొత్తం బ్లడ్ అసలు నింపేసాలి స్క్రీన్ని. అండ్ మెయిన్గా మనం చెప్పుకోవాల్సింది హీరో క్యారెక్టరైజేషన్ గురించి. తన ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం 1 man షో చేశాడు. అండ్ హీరో యాక్టింగ్ వరకు చాలా బాగుంది. కానీ మనం ఏదైతే హిట్ 1 హిట్ 2ని ఒక మంచి థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ విషయంలో కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. అండ్ వాళ్ళు ఏదైతే ఆడియన్స్కి ఒక మంచి ఎక్స్పెక్టేషన్ సెట్ చేశారో, ఫస్ట్ హాఫ్ మొత్తం ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, సెకండ్ హాఫ్ సర్వైవర్ ఉంటుందని చెప్పారు. సో ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు ఉంది. కానీ సెకండ్ హాఫ్ మొత్తం కంప్లీట్గా ఫ్లాట్ అనిపించింది. ఆ సర్వైవల్ వల్ల ఫ్లాట్ అనిపించింది. ఓన్లీ యాక్షన్ బ్లాక్స్ ఒకటి బాగున్నాయి తప్ప సెకండ్ హాఫ్లో అంత స్టోరీ ఏం లేదు. నాని యాక్చువల్ మా మ్యాట్నికల్లో 4th వేసేయండి రా బాబు. నేను ఇక్కడే ఉంటే 4th చూసి వెళ్తా. నాకు అసలు ఇంటికి వెళ్ళాలని లేదు, 4th చూసే వెళ్తా. 4th వేసే వరకు ఇక్కడే నిరసన ప్రొటెస్ట్ చేస్తా. నేనైతే 4th తొందరగా తీయాలి. అసలు ఇది యాక్షన్ మామూలు లేదన్న. రక్త చరిత్ర 2 అన్నారు కదా, రక్త చరిత్ర 3 అని పేరు పెట్టండి దీనికి. అసలు హిట్ కాదు. రక్త చరిత్ర 3 అని పెట్టి మొత్తం కస నరుక్కుంటూ పోయేది. బట్లే ఇందులో 18 years అని చెప్పారు కదా, 28 years వరకు మూవీ చూడొద్దు. పెళ్లి కాని వాళ్ళు అస్సలు చూడొద్దు అనమాట. ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ కూడా కాదు. ఫ్యామిలీతో తీసుకొచ్చి చూడొద్దు, పెళ్లి కాని వాళ్ళు సినిమా చూడొద్దు. 4 అన్న. అందరూ న్యాచురల్ స్టార్ క్లాస్ అనుకున్నారు, కానీ ఈ సినిమాలో వైల్డ్గా ఓరమాస్గా సైకోలతో ఎలా ఉండాలి, సైకో మధ్యలో మనం ఎలా బతకాలి అన్న మోటోని డైరెక్టర్ కైలాష్ కూడా ఒక మంచి ఫాస్ట్ అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధానంగా 1, 2లో చూపించిన దానికి ఈ 3లో చూపించిన దానికి ఒక మంచి ర్యాపో ఉంది. బట్ మోర్ దెన్ ఒక పోలీస్ ఆఫీసర్ కింద ఒక నెగిటివ్ని సమాజంలో ఎలాగా డిస్మాండిల్ చేశారనేది లీడ్ కూడా ఎండ్ కూడా చాలా అద్భుతంగా ఇచ్చారు. బాగుంది, సూపర్. మంచి ఇంటెన్షన్ తోటి తీశారు. ఈ మూవీ చాలా మోటివేషనల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సూపర్ సార్ మూవీ, సూపర్ డూపర్ హిట్. సూపర్ ఉన్నాయి సార్, చాలా బాగున్నాయి సీన్స్. అందరూ చూడాలి అని కోరుకుంటున్నాను. చాలా బాగుంది మూవీ సార్. క్యామియో కూడా ఉంది సార్.
మీరు లాస్ట్లో ఉన్న థ్రిల్ ఇంకా హిట్ వస్తుంది, దానివల్ల ఇంకా హిట్ సూపర్ హిట్ అయింది సార్. నేను అది చెప్పాలనుకుంటున్నాను. కొంచెం ఉంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే మొత్తం వైలెంట్ పార్ట్, మొత్తం లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే మొత్తం వైలెంట్ పార్టే. చాలా ర్యాంప్ ఉండే మొత్తం, చాలా బాగుంది మూవీ. నాకైతే చాలా చాలా బాగుంది. లాస్ట్కి క్యామియోస్ కూడా బాగుండే అందరివి, బాగుండే, చాలా బాగుండే మూవీ. ఫస్ట్ హాఫ్ ల్యాగ్ అంటే నాకైతే అనిపించలేదు, నేనైతే చాలా ఎంజాయ్ చేసిన మూవీ. కొంచెం అనిపించవచ్చు ల్యాగ్ కొంతమందికి, కానీ అట్లేం లేదు. మ్యూజిక్ కూడా చాలా బాగుంది, బీజిఎం చాలా బాగా కొట్టాడు, అసలు మికీ జే మేయర్ చాలా బాగా కొట్టాడు. సైకో ఒక సొసైటీలో సైకో పీపుల్స్ని ఎలా ట్రీట్ చేయాలి అనేది పర్ఫెక్ట్గా చూపించారు. అమేజింగ్ యాక్షన్ అండ్ అమేజింగ్ హార్డ్ వర్క్ ఫర్ ద నాని. హీరోయిన్ ఈజ్ సూపర్. నానికి సపోర్టింగ్ రోల్లో ఉంది పోలీస్ ఆఫీసర్గా. సో టోటలీ సొసైటీలో జమ్మూ కాశ్మీర్లో మన రీసెంట్లీ ఎలా అటాక్ అయ్యిందో ఈ సైకో పీపుల్స్ వల్ల, సో ఎవ్రీ పోలీస్ ఆఫీసర్కి ఈజ్ ద ఐ ఓపెన్. సో ఇట్స్ అ గుడ్ మూవీ ఫర్ టు సీయింగ్ ద సొసైటీ అనుకోండి. ఓకే, అమేజింగ్. ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్లో అలానే ఉన్నాయి కదా, ఫైటింగ్ సీన్ కానీ తర్వాత ఓవరాల్గా మూవీ డైరెక్షన్లో కానీ ఈజ్ గ్రేట్. చూపించారంటే ద కంప్లీట్ డార్క్ వెబ్సైట్. మనకి యాక్చువల్ డార్క్ వెబ్సైట్లో ఏం జరుగుతుందో కొన్ని మాత్రమే తెలుసు. ఈ మూవీలో ఏం చూపించారంటే కంప్లీట్గా ఇలాంటి డ్రగ్ వాడడం వల్ల ఎంతో ఇంటర్నేషనల్లో ఉన్న చాలా 80 years ఉన్న వాళ్ళు కూడా కొంచెం సెక్సువల్గా ఏ విధంగా మనము ఎంజాయ్ చేస్తున్నారో అలాంటి డ్రగ్ని ఈ విధంగా మనకి అదర్ కంట్రీస్లో తీసుకెళ్ళి దాన్ని ఏ విధంగా అమ్ముతున్నారు అనేది దీన్ని కొంచెం చిన్న తీసుకున్నారు. ఇందులో హిట్ 3లో ఏంటంటే కంప్లీట్గా ఏవైతే ఉన్నాయో ఆత్మహత్యలు కానీ మన మర్డర్స్ కానీ చూడడానికంటే ఫుల్ వైలెన్సే ఉంది. నేను ఇంగ్లీష్ సినిమా ఒకటి చెప్తాను, వాంగ్ టెన్ సినిమా మనం ఆల్రెడీ కొందరు చూస్తారు, అలాంటి సినిమానే నాకు ఇందులో అనిపించింది. వెరీ గుడ్ మూవీ. బట్ మల్టిపుల్గా నాని ఇందులో రోల్ చేశాడు. పోలీస్ ఆఫీసర్ ప్లస్ సైకో యాక్టర్ ప్లస్ ఇంకో విలన్గా చాలా మంచి రోల్ ఇచ్చారండి. లాస్ట్ మూమెంట్లో అడ్విషియస్ హీరో రావడం ఇంకా సూపర్గా అనిపించింది. లాస్ట్ 15 minutes వెరీ థ్రిల్లింగ్ ఉందండి. వెరీ గుడ్ మూవీ. నడుకుతుంటే ఈల లేస్తున్నారన్న, అంటే ప్రతి నలుగురికి వాళ్ళ లెక్క ఉందన్న. అలాంటి క్రూర మొగాళ్ళని ఎవరైనా నరుకుతారన్న, జైల్లో పెట్టడం కానీ లేకపోతే భూమి మీద తిరగనివ్వడం కానీ జరగకూడదన్న. అలాంటి అంటే ఇక్కడ ఉన్నది ఒకటే లా అండ్ ఆర్డర్. నాన్ ఈస్ లా అండ్ ఆర్డర్ అన్న. నరికడం మొదలు పెడితే మామూలుగా ఉండదని డైలాగ్ ఉంది. ఒక విలయ తాండవం చూపించాడన్న నాని. అది అయితే అనిపించిందన్న నాకు. అది కొంచెం అంటే నాకు కొంచెం బాధ కలిపిందన్న. నాని ఇలాంటి స్టార్ట్ నుంచి ఇలాంటి బూతులు రావడం నాకు బాధ కలిగించిందన్న. ఫ్యామిలీ ఆడియన్స్ నాని కోసం వైలెన్స్ ఉన్నా కానీ ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చారన్న. ఎందుకంటే నాని కోసం అలాంటి బూతులు కంపల్సరీ తీసేయాలని నేను కోరుకుంటానన్న సినిమాలో అయితే.